Hello students, welcome to my next class of Geotechnical Engineering 2. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మెథడ్స్ ఆఫ్ సైట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ టైప్స్ ఆఫ్ బోరింగ్స్. సో మెథడ్స్ ఆఫ్ సైట్ ఎక్స్ప్లోరేషన్. సో ద వేరియస్ టైప్స్ ఆఫ్ సైట్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఫస్ట్ వన్ ఓపెన్ ఎక్స్కవేషన్. ఎక్స్కవేషన్ అంటే తవ్వడం. సో ఓపెన్లీ దేనైనా ఎక్స్కవేట్ చేస్తుంటే అటువంటి ప్రాసెస్ని ఓపెన్ ఎక్స్కవేషన్ అని చెప్పేసి అంటారు. అండ్ నెక్స్ట్ వన్ బోరింగ్. బోరింగ్ అంటే అందరికీ తెలుసు, ఒక సర్వేయింగ్ టెక్నిక్ ఏదైనా యూస్ చేస్తాం మనం. సో ఒక డ్రిల్లింగ్ జాకెట్ అనేది సాయిల్ పైన సపోర్ట్ అవ్వబడి ఉంటుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీని, ఆ పర్టికులర్ సాయిల్ యొక్క ఓవర్ బర్డెన్ సాయిల్ యొక్క కన్సిస్టెన్సీని డిటర్మైన్ చేయడానికి మనం ఈ టెక్నిక్ని యూస్ చేస్తాం. సో దట్ ఈస్ బోరింగ్. దాని తర్వాత సబ్ సర్ఫేస్ సౌండింగ్. సౌండింగ్ అంటే సాయిల్ దాని యొక్క డెప్త్కి రెసిస్టెన్స్ ఇచ్చేదన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే పెనట్రోమీటర్ మనం ఇన్సర్ట్ చేస్తామో దాని ద్వారా మనం ఈ ప్రాపర్టీ అనేది, సౌండింగ్ అనేది కనుక్కుంటాము. ఎప్పుడైతే డైనమిక్ లోడింగ్గా మనం అప్లై చేస్తామో, ఓకేనా, అప్పుడు డెప్త్కి వెళ్ళకుండా రెసిస్ట్ చేస్తే అటువంటి టైప్ ఆఫ్ సాయిల్ని సౌండ్ సాయిల్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. ఇదే విధంగా ఎప్పుడైతే సబ్ సర్ఫేస్ జరుగుతుందో అటువంటి ప్రాసెస్ని సబ్ సర్ఫేస్ సౌండింగ్ అని చెప్పేసి అంటాము. దాని తర్వాత జియోఫిజికల్ మెథడ్స్. ఓకేనా, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. జియోఫిజికల్ అంటే జియాలజికల్ అండ్ ఫిజికల్ మెథడ్ బోత్. సో జియాలజికల్ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ రాక్స్, ఫిజికల్ రిలేటెడ్ టు ద ఫిజికల్ రిలేషన్షిప్ విత్ ద సరౌండింగ్ అండ్ నైబరింగ్ మెటీరియల్స్. అండ్ దాని తర్వాత దీస్ అవైలబుల్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఏంటంటే అవి డైరెక్ట్ మెథడ్స్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్. సో డైరెక్ట్ మెథడ్స్ మనం చూసుకున్నాం. ఇండైరెక్ట్ మెథడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మెథడ్స్ అంటే ఎటువంటివి? సింకింగ్ ఏ బోర్ హోల్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ లొకేషన్. అంటే ముందే మనం డిటర్మైన్ చేసుకున్న లొకేషన్లో బోర్ హోల్ని, ఓకేనా, సింక్ చేయడం అంటే ఇన్సర్ట్ చేయడం, లోపలికి పంపించడం. టు ద రిక్వైర్డ్ డెప్త్ బై మెథడ్ సూటబుల్ ఫర్ ద సైట్. ఏదైతే సైట్కి సూటబుల్ మెథడ్ ఉంటుందో అంత రిక్వైర్డ్ డెప్త్లోనే మనం, అంటే ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మనము సూటబుల్ డెప్త్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి, పెనట్రేట్ చేసుకోవాలి. సో ఇదొక మెథడ్. దాని తర్వాత అప్టైన్ ఫెయిర్లీ ఇంటాక్ట్ శాంపిల్స్ ఆఫ్ సాయిల్స్ ఫ్రమ్ ఎవ్రీ స్ట్రేటమ్ ఎన్కౌంటర్డ్ ఎట్ సూటబ్లీ సైటెడ్ డెప్త్స్. దట్ మీన్స్ ఏంది? ఏదైతే స్ట్రేటమ్ ఉంటుందో, లాస్ట్ క్లాస్ చెప్పిన కదా, స్ట్రేటమ్ అంటే ఇట్ ఈస్ ద సింగులర్ ఫార్మ్ ఆఫ్ స్ట్రేటా. ఓకే, ఆ స్ట్రేటమ్ అంటే అక్కడ ఆ సపరేట్ లేయర్ ఏదైతే సాయిల్లో ప్రజెంట్ అయ్యి ఉంటుందో దానికి సపరేట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట వెన్ కంపేర్ టు ద అదర్ లేయర్స్. ఓకేనా. సో ఈ విధంగా ఇంటాక్ట్ శాంపిల్స్ని అప్టైన్ చేయడము, ప్రతి స్ట్రేటంలో నుంచి ఇంటాక్ట్ శాంపిల్స్ని అప్టైన్ చేయడము ఏదైతే వేరియస్ డెప్స్ దగ్గర మనకు ఎన్కౌంటర్ అవుతుందో. సో అది. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ బై మీన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ టెస్ట్స్. ఇంకా డైరెక్ట్గా ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి వాటిపైన టెస్ట్ చేయడము. ఇంకా ల్యాబొరేటరీ టెస్ట్స్ సాయిల్ పైన ఏమేమి ఉంటాయో అవి మనం G1లోనే తెలుసుకున్నాం. సెమీ డైరెక్ట్ మెథడ్స్ అంటే ఆగర్ అండ్ షెల్, వాష్ బోరింగ్, పర్క్యూషన్ డ్రిల్లింగ్, రోటరీ డ్రిల్లింగ్. సో వీటి గురించి కూడా మనకి తర్వాత వస్తే డీటెయిల్గా చూసుకుంటాం. బట్ బ్రీఫ్లీ ఈవెంట్ తెలుసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగర్ అంటే ఏదైనా డిస్టర్బ్డ్ సాయిల్ శాంపిల్ సంబంధించి, అంటే దాని యొక్క ప్రాపర్టీని అప్టైన్ చేయడానికి యూస్ చేసే టెక్నిక్ని ఆగర్ అని చెప్పేసి అంటారు. ఎక్విప్మెంట్ని ఆగర్ అని చెప్పేసి అంటారు. ఆగర్ అండ్ షెల్ అంటే, ఓకేనా, ఫస్ట్ ఒక కేసింగ్ని డ్రైవ్ చేస్తారనమాట. దాని తర్వాత ఆగర్ని డ్రైవ్ చేస్తారు. సాఫ్ట్ రాక్స్ అనేవి బ్రేక్ చేస్తారు. ఓకేనా. ఒకవేళ శాండీ సాయిల్స్ కనుక ఉంటే సైట్ దగ్గర, అటువంటి టైంలో శాండ్ బంప్స్ అనేవి యూస్ చేస్తారనమాట. అటువంటి మెథడ్ని ఆగర్ అండ్ షెల్ మెథడ్ అని చెప్పేసి అంటారు. అండ్ వాష్ బోరింగ్, ఓకేనా, ఇది కూడా హోల్స్ని డ్రైవ్ చేయడానికి ఒక సింపుల్ మెథడ్ అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్లో మనం యూస్ చేస్తారు. బట్ బౌల్డర్స్లో, రాక్స్లో ఇది మనకు కన్వీనియంట్ మెథడ్ కాదనమాట వాష్ బోరింగ్ మెథడ్ అనేది. ఓకేనా. సిమిలర్లీ పర్క్యూషన్ డ్రిల్లింగ్, ఓకేనా, రోటరీ డ్రిల్లింగ్, వీటి గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇండైరెక్ట్ మెథడ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండింగ్ అంటే ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను మీతో. ఓకేనా. ఇన్ సౌండింగ్ మెథడ్స్ ద వేరియేషన్ ఇన్ పెనట్రేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ శాంపిల్ ఆర్ కోన్ ఈజ్ యూటిలైజ్డ్ టు ఇంటర్ప్రెట్ సమ్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద స్ట్రేటా. ఓకేనా. సో పెనట్రేషన్లో రెసిస్టెన్స్ అనేది మనకు వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏదైతే శాంపిల్ మనం సెలెక్ట్ చేస్తామో. ఓకేనా. సో దీంట్లో ఏంటంటే మనం కోన్ అనేది యూటిలైజ్ చేస్తాము, ఎందుకంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద స్ట్రేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేయడానికి, అనలైజ్ చేయడానికి. జియోఫిజికల్ మెథడ్స్, ఓకేనా, ది చేంజ్ ఇన్ సబ్సాయిల్ స్ట్రేటా ఆర్ ఐడెంటిఫైడ్ బై మెజరింగ్ సర్టెన్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. సబ్సాయిల్ స్ట్రేటాలో ఏదైతే చేంజ్ మనం చేస్తామో అది ఏ విధంగా చేస్తాం మనం అంటే, అది ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతామంటే కొన్ని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఎలాంటి అంటే ఎలక్ట్రికల్ కండక్టెన్స్,
వేవ్ వెలాసిటీ ఆఫ్ సబ్సర్ఫేస్ డిపాజిట్స్ లాంటి కొన్ని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మెజర్ చేసి మనము సబ్సాయిల్ స్ట్రేటాలో ఏదైతే చేంజ్ వస్తుందో అన్నీ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. దాని తర్వాత ప్రొజెక్టైల్స్, ప్రోబ్స్ అండ్ ఏరియల్ ఫోటోగ్రాఫ్స్. ప్రొజెక్టైల్స్ మనం చూసుంటాం ఫిజిక్స్లోనే. ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ అంటే ఎయిర్లో ఏదైతే ఫోటోగ్రాఫ్స్ అబ్టైన్ చేసి మనం అనలైజ్ చేస్తామో, ఓకేనా, ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద సాయిల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ని స్టడీ చేయడంలో కానీ అనలైజ్ చేయడంలో కానీ మనకు ఇటువంటి మెథడ్స్ అనేవి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే బోరింగ్ మెథడ్. బోరింగ్ అంటే జనరల్లీ ఏంటంటే డ్రిల్లింగ్ హోల్ ఇంటూ ద సాయిల్ స్ట్రేటా అప్ టు ఏ స్పెసిఫైడ్ డెప్త్. ఓకే, ఇందాక చెప్పాను కదా ఒక సర్వేయింగ్ టెక్నిక్ యూస్ చేస్తారని చెప్పేసి. అదే ఇక్కడ ఇంకో డెఫినేషన్ చూసుకున్నట్టయితే అప్ టు ఏ స్పెసిఫైడ్ డెప్త్ మనము ఏదైతే హోల్ డ్రిల్ చేస్తామో సాయిల్ స్ట్రేటాలో అటువంటి టైప్ ఆఫ్ మెథడ్ని బోరింగ్ అని చెప్పేసి అంటారు. అండ్ 6 types ఆఫ్ మెథడ్స్, అంటే దీంట్లో సబ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. డిస్ప్లేస్మెంట్, వాష్ బోరింగ్, ఆగర్, రోటరీ డ్రిల్లింగ్, పర్క్యూషన్ డ్రిల్లింగ్, కంటిన్యూస్ శాంప్లింగ్. వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ బోరింగ్. ఏంటి ఈ డిస్ప్లేస్మెంట్ బోరింగ్ అంటే ఇట్ ఈస్ అ కంబైన్డ్ మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ అండ్ బోరింగ్ ఆపరేషన్. శాంప్లింగ్ కూడా అండ్ బోరింగ్. శాంప్లింగ్ అంటే డిస్టర్బ్డ్ అన్డిస్టర్బ్డ్ శాంపిల్ క్లాసిఫై చేస్తాం కదా, అటువంటి మెథడ్ని మనం శాంప్లింగ్ అని చెప్పేసి అంటారు. అండ్ బోరింగ్ అంటే ఇప్పుడే చెప్పాను. క్లోజ్డ్ బాటమ్ శాంప్లర్స్, సిల్ట్ కప్, పిస్టన్ టైప్ అనేది ఇవి గ్రౌండ్లోకి ఫోర్స్ చేయబడతాయి అనమాట డిజైర్డ్ డెప్త్ వరకు. దాని తర్వాత ఆ శాంప్లర్ అనేది తీసేయబడుతుంది ఆ సాయిల్ నుంచి. ఎలాగా రొటేట్ చేయడం ద్వారా ఆ సాయిల్ అనేది డిటాచ్ చేయబడుతుంది. దాని తర్వాత పిస్టన్, ఓకేనా, దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తాము అండ్ విత్డ్రా చేస్తాం అనమాట. ఓకే, ఆ శాంప్లర్ని మళ్ళీ మనము ఫోర్స్ చేసి ఇంకా డెప్త్లోకి పెనట్రేట్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ శాంపిల్ తీస్తాము. ఓకేనా, దాని తర్వాత ఆ శాంప్లర్ తీసేసిన తర్వాత, ఓకేనా, శాంపిల్ రెండు తీసిన తర్వాత మనం ఏం చేస్తామంటే శాంప్లర్ అనేది ఒక క్లోజ్డ్ కండిషన్లో ఉంచేసి దాని తర్వాత వేరే డెప్త్కి యూజ్ చేస్తాము. ఇది బేసికల్లీ డిస్ప్లేస్మెంట్ బోరింగ్లో అడాప్ట్ చేసే టెక్నిక్. ఇటువంటి టైప్ ఆఫ్ మెథడ్ అనేది సింపుల్గా ఉంటుంది, ఎకనామికల్ మెథడ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఎక్సెసివ్ కేవింగ్ అనేది ఒకవేళ అక్కర్ అవ్వకపోతే ఇది మనకు చాలా యూస్ఫుల్ అండ్ అడోరబుల్ మెథడ్. దెర్ఫోర్ నాట్ సూటబుల్ ఫర్ లూజ్ శాండ్. ఓకేనా, ఎక్సెసివ్ కేవింగ్ అనేది దీంట్లో పనికిరాదనమాట. దట్స్ వై లూజ్ శాండ్లో ఏంటంటే ఎక్సెసివ్ కేవింగ్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి లూజ్ శాండ్కి సూటబుల్గా ఉండవు. లూజ్ శాండ్స్ అంటే జనరల్లీ లూజ్ శాండ్, డెన్స్ శాండ్ అని చెప్పేసి మనం G1లో వినుంటాం కదా. లూజ్ శాండ్ అంటే దేని యొక్క డెన్సిటీ ఇండెక్స్ అయితే 35% కంటే లెస్గా ఉంటుందో అటువంటి టైప్ ఆఫ్ శాండ్స్ని లూజ్ శాండ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, దేని యొక్క డెన్సిటీ ఐడిని రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ 35% కంటే లెస్ దాన్గా ఉంటే దే ఆర్ లూజ్ శాండ్స్. ఒకవేళ 65% కంటే డెన్సిటీ ఇండెక్స్ అంటే గ్రేటర్గా ఉంటుందో అటువంటి టైప్ ఆఫ్ సాయిల్స్ని డెన్స్ శాండ్స్ అని చెప్పేసి అంటారు. మేజర్ చేంజెస్ ఆఫ్ సాయిల్ క్యారెక్టర్ కెన్ బి డిటెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ పెనట్రేషన్ రెసిస్టెన్స్ వల్ల సాయిల్ క్యారెక్టర్లో మేజర్ చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. హోల్స్ అనేవి 25 mm to 75 mm ఉంటాయి. 25 mm అంటే జనరల్లీ 2.5 cm to 7.5 cm వరకు వాటి యొక్క హోల్స్ యొక్క డయామీటర్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇట్ రిక్వైర్స్ ఫెయిర్లీ కంటిన్యూస్ శాంప్లింగ్ ఇన్ స్టిఫ్ అండ్ డెన్స్ సాయిల్. ఓకేనా, కంటిన్యూస్ శాంప్లింగ్ అనేది స్టిఫ్ సాయిల్లో కానీ డెన్స్ సాయిల్లో కానీ మనం చేయాలన్నమాట. ఎందుకంటే లూజ్ సాయిల్స్కి ఎటువంటి మెథడ్ అనేది సూటబుల్ కాదు. అది ఎందుకు చేయాలంటే ఎదర్ టు ప్రొటెక్ట్ ద శాంప్లర్ ఫ్రమ్ డ్యామేజ్ ఆర్ టు అవాయిడ్ ఆబ్జెక్షనల్లీ హెవీ కన్స్ట్రక్షన్ పిట్. ఓకేనా, అంటే డ్యామేజ్ని అవాయిడ్ చేయడం కానీ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికైనా కానీ అండ్ హెవీ కన్స్ట్రక్షన్ పిట్ని అవాయిడ్ చేయడానికైనా కానీ మనం ఇటువంటి మెథడ్ అనేది అడాప్ట్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెథడ్ వచ్చేసి వాష్ బోరింగ్ మెథడ్. ఇనిషియల్లీ అంటే మొదట్లో ఏం జరుగుతుందంటే హోల్ అనేది ఒక షార్ట్ డెప్త్కి మనం అడ్వాన్స్ చేసుకుంటాం అనమాట, తవ్వుకుంటాము యూజింగ్ అన్ ఆగర్ అనే మెటీరియల్ ద్వారా. ఆగర్ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఓకేనా, ఒక ఎక్విప్మెంట్. ఒక ఆగర్ ద్వారా మనము ఈ సూటబుల్ డెప్త్ వరకు, షార్ట్ డెప్త్ వరకు మనం ఏంటంటే హోల్ చేసుకుంటాం. దాని తర్వాత ఒక కేసింగ్ పైప్ని మనము పుష్ చేస్తాము. కేసింగ్ పైప్ అంటే స్టీల్ కేసింగ్ పైప్స్ ఏవైతే సబ్సర్ఫేస్లో యూస్ చేసే పైప్స్ ఉంటాయో, ఓకే, అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ కోసము అటువంటి పైప్స్ని కేసింగ్ పైప్స్ అని చెప్పేసి అంటారు. ఆ కేసింగ్ పైప్ని పుష్ చేస్తాము అండ్ ఒక డ్రాప్ వెయిట్తో దాన్ని మనం డ్రైవ్ చేస్తాము.
ఓకేనా. ఆ డ్రైవింగ్ అనేది ఎదర్ బై పవర్ అయినా కావచ్చు, ఆర్ ఎదర్ బై గ్రావిటీ అయినా కావచ్చు. ఓకే. దాని తర్వాత ఒక హాలో డ్రిల్ బిట్ అనేది హాలో డ్రిల్ రాడ్లో మనం ఏం చేస్తాం, స్క్రూ చేస్తాం. డ్రిల్ బిట్ అంటే ఏంది, వేరే టైప్స్ ఆఫ్ డ్రిల్ బిట్స్ అనేవి ఉంటాయి కదా, డ్రిల్లింగ్ మిషన్లో ఇన్సర్ట్ చేసి తగిన షేప్ని, తగిన రిక్వైర్డ్ డెప్త్కి బట్టి మనం ఆ బిట్స్ అనేవి మారుస్తూ డ్రిల్లింగ్ మిషన్లో యూస్ చేసి హోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో ఈ డ్రిల్ బిట్ అనేది జనరల్లీ ఎలాగుంటుంది, సర్క్యులర్ క్రాస్ సెక్షన్తో ఉంటుంది. హోల్స్ క్రియేట్ చేయడానికి యూస్ అవుతుంది, లేకపోతే మెటీరియల్స్ని రిమూవ్ చేయడానికైనా యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ హాలో డ్రిల్ బిట్ అంటే ఇప్పుడు జనరల్లీ హాలో సిలిండర్ అని చెప్పేసి వింటుంటారు, లేకపోతే హాలో సర్కిల్ అని చెప్పేసి వింటూ ఉంటారు. జనరల్లీ ఎలా ఉంటుందంటే, ఓకే 1 minute, ఒక సర్కిల్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ వేరే సర్కిల్ కూడా వస్తుంది కదా. ఓకేనా. ఇది ఎటువంటి టైప్ ఆఫ్ సిలిండర్ అంటే హాలో సిలిండర్ అని చెప్పేసి అంటారు. హాలో సిలిండర్ దీని యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ ఒకటి ఉంటుంది, అండ్ దీని యొక్క ఇంటర్నల్ డయామీటర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏదైతే మధ్యలో స్పేస్, ఎంటీ స్పేస్ అనేది ఉంటుందో 2 డయామీటర్స్ మధ్యలో, అటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని హాలో స్ట్రక్చర్స్ అని చెప్పేసి అంటారు. సో సిమిలర్లీ ఇక్కడ కూడా హాలో డ్రిల్ బిట్ ఏదైతే ఉంటుందో అది మనం యూస్ చేస్తాం అనమాట. సో దాన్ని మనము ఒక రోప్కి కనెక్ట్ చేసి ఉంటాము, ఆ హాలో డ్రిల్ రాడ్ని. ఆ రోప్ అనేది ఒక పుల్లీకి ఓవర్గా పాస్ అవుతూ ఉంటుంది, అండ్ ఒక ట్రైపాడ్ దాన్ని సపోర్ట్ చేసి ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మీరు చూస్తున్నారు కదా, స్టాండర్డ్ పెనోట్రోమీటర్ టెస్ట్ మీకు ప్రాక్టికల్గా చూపించేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీకు చూపించాను. దాని తర్వాత వాటర్ జెట్ అండర్ ప్రెషర్ ఈజ్ ఫోర్స్డ్. ఓకేనా. వాటర్ జెట్ అనేది ప్రెషర్ ద్వారా ఫోర్స్ చేయబడుతుంది. ఓకేనా, రాడ్ ద్వారా. దాని తర్వాత హోల్ అది పాస్ అయిపోతుంది. దిస్ లూజన్స్ ద సాయిల్ ఎట్ ద లోవర్ ఎండ్ అండ్ ఫోర్సెస్ ద సాయిల్ వాటర్ సస్పెన్షన్ అప్వర్డ్స్ అలాంగ్ ద యాన్యువల్ సర్ఫేస్ బిట్వీన్ ద రాడ్ అండ్ ద సైడ్ ఆఫ్ ద హోల్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే లోవర్ ఎండ్ దగ్గర సాయిల్ ఉంటుందో అది లూజ్ అవుతుందన్నమాట. అండ్ దాని తర్వాత సాయిల్ వాటర్ సస్పెన్షన్ అనేది అప్వర్డ్ సైడ్ ఫోర్స్బుల్లీ, ఓకేనా, అప్వర్డ్ సైజ్ దాని యొక్క ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా యాన్యువల్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో రాడ్ అండ్ హోల్ యొక్క సైడ్ మధ్యలో, ఓకేనా, దాని మధ్యలో ఏదైతే ఉంటుందో అక్కడ సాయిల్ అనేది లూజన్ అవుతుంది. ఇటువంటి టైప్ ఆఫ్ సస్పెన్షన్ మనం ఒక సెటిలింగ్ ట్యాంక్లో కలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత సాలిడ్ పార్టికల్స్ అనేవి సెటిల్ అవ్వడానికి మనం అలౌ చేస్తాం, అండ్ వాటర్ అనేది సంప్లో ఓవర్ఫ్లో అవ్వడానికి మనం అలౌ చేస్తాం. దాని తర్వాత దాన్ని రీక్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. వెరీ డిస్టర్బ్డ్ సాయిల్ శాంపిల్ ఈజ్ అబ్టైన్డ్, హెన్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ద ఇంజనీరింగ్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఎప్పుడైతే డిస్టర్బ్డ్ శాంపిల్ అనేది అప్టైన్ అయ్యిందో దానికి మనం ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ కనుక్కున్నా కానీ అది అంత యాక్యురేట్గా ఉండదు, ఎప్పుడు చేంజ్ అవుతుందో మనం చెప్పలేము అనమాట. సో అందుకని మనం వాటిని ముందే డిటర్మైన్ చేయకుండా ఉంటాము. సో ఎప్పుడైతే సాయిల్ శాంపిల్ అనేది అవసరం ఉంటుందో ఒక చాపింగ్ బిట్ అనేది శాంప్లర్ ద్వారా రీప్లేస్ చేస్తారు. చాపింగ్ బిట్ అంటే మామూలుగా మనం చాప్లర్స్ యూస్ చేస్తాం కదా, సిమిలర్లీ చాపింగ్ బిట్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చాపింగ్ ఆనియన్ కట్ చేయడానికి మనం ఏం చేస్తాం, చాపింగ్ చేస్తాం కదా, అంటే ఏదైనా పార్టికల్ని పీసెస్గా కట్ చేయడం, వాటికి షార్ప్ ఎడ్జ్ అనేది ఉంటుందన్నమాట. దాని ద్వారా అదేమొచ్చేస్తుంది, సరౌండింగ్ పార్టికల్స్ని చాప్ చేస్తుంది. సో ద చేంజ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ ద చేంజ్ ఆఫ్ ద కలర్ ఆఫ్ వాష్ వాటర్ ఇండికేట్స్ చేంజెస్ ఇన్ సాయిల్ స్ట్రేటా. సో సాయిల్ స్ట్రేటాలో చేంజెస్ అయిందని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుందంటే, ఓకేనా, వాష్ వాటర్ యొక్క కలర్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేంజ్ రావడం కానీ, ప్రోగ్రెస్ అంటే వాటిలో ఏమైనా ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ కానీ వచ్చినట్టయితే, ఓకేనా, ఆ రెండు కూడా మనకు సాయిల్ స్ట్రేటాలో చేంజెస్ అవ్వడానికి ఇండికేషన్ అనమాట. సో బిలో GWT అంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ మే నాట్ బి యూజ్డ్ ఫర్ సాయిల్స్ మిక్స్డ్ విత్ గ్రావెల్స్ అండ్ బౌల్డర్స్. సో గ్రౌండ్ వాటర్ టేబుల్కి బిలోగా ఏవైతే గ్రావెల్స్ ఉంటాయో, ఏవైతే బౌల్డర్స్ ఉంటాయో అవి మనకు యూస్ కావన్నమాట. ఎటువంటి టైప్ ఆఫ్ మెథడ్ అనేది యూస్ చేయలేము. దాని తర్వాత వాష్ బోరింగ్ సంబంధించి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూడండి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది చూస్తున్నాము. ఓకేనా, ఒక పుల్లి ఈ విధంగా హ్యాంగ్ చేయబడుతుంది. ఓకేనా, అక్కడ మనకు శాంపిల్స్ అనేవి ఉంటాయి, అండ్ ఇక్కడ ఒక ప్రెషర్ హోల్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక డ్రిల్లింగ్ రాడ్, ఇది డ్రిల్లింగ్ రాడ్ అన్నమాట. ఈ ట్రైపాడ్ నుంచి సెంటరింగ్ చేసి దాని తర్వాత మనము ఈ డ్రిల్లింగ్ రాడ్లో మనం డ్రిల్లింగ్ అనేది చేస్తాము. అండ్ దాని తర్వాత ఏదైతే మనము మెటీరియల్స్ని రిమూవ్ చేస్తామో అది ఈ విధంగా సెటిల్ ట్యాంక్లో వచ్చేసి ఫామ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత అది సంప్లోకి తీసుకెళ్ళబడుతుంది. ఓకే.
నెక్స్ట్ సక్షన్ హౌస్లో ఏం చేస్తుంది, సక్ చేయబడుతుంది, అంటే అక్కడ పవర్ ద్వారా పైకి లిఫ్ట్ చేయబడుతుంది. ఓకేనా, దట్స్ వై ఇక్కడ ఒక సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. అండ్ అన్నిటికంటే కింద ఇక్కడ చాపింగ్ బిట్ అనేది ఉంటుంది. ఈ చాపింగ్ బిట్ ఏం చేస్తుంది, ఏవైతే పార్టికల్స్ ఉంటాయో వాటిని కట్ చేస్తుంది అనమాట. అంటే హెవీ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసి అండ్ ప్రాసెస్ని ఈజీ అవ్వడానికి లీడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం వాష్ బోరింగ్లో ప్రాసెస్ అనేది జరిగేలా చూసుకుంటాం. దాని తర్వాత ఆగర్ బోరింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ అంటే చెప్పినాను బ్రీఫ్లీ. సో ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే డ్రిల్లింగ్ ఈజ్ మేడ్ యూజింగ్ డివైస్ కాల్డ్ సాయిల్ ఆగర్ అనే డివైస్ ద్వారా మనము ఈ ఆగర్ బోరింగ్ అనేది చేస్తాము. సో దీంట్లో ఏంటంటే ఒకవేళ పవర్ డ్రివెన్ ఉంటే 3 to 5 మీటర్ డెప్త్ వరకు చేస్తాం. ఒకవేళ హ్యాండ్ ఆపరేటెడ్ మిషన్స్ ఉంటే గ్రేటర్ దాన్ 5 మీటర్ డెప్త్ వరకు కూడా చేయొచ్చు. అడ్వాన్స్మెంట్ అనేది డ్రిల్లింగ్ ద్వారా చేస్తాము. ఓకేనా, ఆ డ్రిల్లింగ్ ఏంది, ఆగర్ని డ్రిల్ చేస్తాం అనమాట ఆగర్ ద్వారా. సో సైమల్టేనియస్గా మనము రొటేట్ చేయడం, ప్రెస్ చేయడము ఈ విధంగా చేస్తూ ఉంటే మనకు ఆ మెథడ్ అనేది ఈజీగా అవుతుంది. సో డ్రై అండ్ అన్సపోర్టెడ్ బోర్ హోల్స్. సో ఎటువంటి టైప్ ఆఫ్ హోల్స్ కన్వీనియంట్ అంటే డ్రై అండ్ అన్సపోర్టెడ్ బోర్ హోల్స్కి మాత్రమే ఈ మెథడ్ అనేది మనం అడాప్ట్ చేస్తాం అనమాట. దాని తర్వాత వెన్ ద ఆగర్ గెట్స్ ఫిల్డ్ విత్ సాయిల్, సేమ్ సాయిల్, ఓకేనా, సేమ్ సాయిల్తో ఎప్పుడైతే ఆగర్ అనేది ఫిల్ అవ్వబడుతుందో దాన్ని మనం తీసేస్తాం అనమాట. అండ్ అటువంటి సాయిల్ శాంపిల్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. సో ఈ ఆగర్ బోరింగ్ అనేది స్టిఫ్ కొహెసివ్ సాయిల్స్కి సూటబుల్గా ఉంటుంది అనమాట. కొహెసివ్ సాయిల్స్ అంటే మనం వినుంటారు, ఓకేనా, ఫైన్లీ గ్రైండ్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో అటువంటి టైప్ ఆఫ్ సాయిల్స్ని కొహెసివ్ సాయిల్స్ అని చెప్పేసి అంటారు. ఈ కొహెసివ్ సాయిల్ అనేది క్రంబుల్ కాదనమాట. క్రంబుల్ అంటే పీసెస్లో మనం పట్టుకోగానే క్రంబుల్ అయిపోతుంది, అది ప్లాస్టిక్ లిమిట్ చేస్తాం మనము. ఓకేనా, సో ఇటువంటి టైప్ ఆఫ్ కొహెసివ్ సాయిల్స్లో ఏంది క్రంబిలింగ్ అనేది జరగదన్నమాట. సో ఎప్పుడైతే మనము రిమూవ్ చేస్తామో ఎప్పుడైతే అది డ్రై అవ్వబడతాయో అటువంటి టైప్ ఆఫ్ సాయిల్స్ అవి వాటిని బ్రేక్ చేయడము చాలా హార్డ్ అనమాట. అటువంటి టైప్ ఆఫ్ సాయిల్స్ని కొహెసివ్ సాయిల్స్ అని చెప్పేసి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే క్లే ఆర్ సిల్ట్. కొహెజన్ లెస్ సాయిల్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే శాండ్, గ్రావెల్ ఎట్సెట్రా. సో ఇక్కడ కొహెసివ్ సాయిల్స్కి ఇవి సూటబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో గ్రౌండ్ వాటర్ టేబుల్ని కూడా డిటర్మైన్ చేయడానికి ఈ ఆగర్ బోరింగ్ అనేది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సో ఏదైతే సాయిల్ రిమూవ్ చేస్తారో అవి యాక్చువల్లీ ఖచ్చితంగా డిస్టర్బ్డ్ అయి ఉంటాయి, ఎందుకంటే అవి సెన్సిటివ్ సాయిల్స్ కాబట్టి డిస్టర్బ్డ్ శాంపిల్స్గా కలెక్ట్ చేసుకుంటాం. బట్ హౌఎవర్ ఇది వాష్ బోరింగ్ కంటే కూడా పర్క్యూషన్ ఆర్ రోటరీ డ్రిల్లింగ్ ప్రాసెస్ కంటే కూడా బెటర్ మెథడే అని చెప్పేసి చెప్పవచ్చు. బట్ హౌఎవర్ ఇది హార్డ్ ఆర్ సిమెంటెడ్ సాయిల్స్కి ఇది ఉపయోగపడదు అనమాట. ఓకేనా, అండ్ మళ్ళీ వెరీ సాఫ్ట్ సాయిల్స్ అన్నా కానీ కూడా అది సూటబుల్గా ఉండదు. దాని తర్వాత హోల్లో అది ఫ్లో అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఫుల్లీ సాచురేటెడ్ కొహెజన్ లెస్ సాయిల్, ఫుల్లీ సాచురేటెడ్ కొహెజన్ సాయిల్కి కూడా ఇది అంత సూటబుల్ కాదు. ఆగర్ బోరింగ్ మనం చూసినట్టయితే ఒక సింపుల్ ఆగర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రాక్టికల్లీ మాన్యువల్లీ మీరు చూసినట్టయితే పవర్ డ్రివెన్ ఆగర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే డ్రిల్ బిట్ వేసి మనము ఈ విధంగా దాంట్లో మనం హోల్స్లో డ్రైవ్ చేస్తాము. ఈ పోర్షన్ని పోస్ట్ హోల్ ఆగర్ అని చెప్పేసి అంటారు. అండ్ దాని తర్వాత ఎక్స్టెన్షన్ కోసము వీటిని మనం కనెక్ట్ చేస్తాం అనమాట. ఎక్స్టెన్షన్ ఆగర్ అని చెప్పేసి అంటారు వాటిని. సో ఇక్కడ మీరు ఒక కంపారిజన్ చూస్తున్నట్టయితే ఓకే, వాష్ బోరింగ్, డ్రైవ్ శాంపిల్, ఆగర్, కేబుల్ టూల్, రోటరీ డ్రిల్లింగ్, టెస్ట్ పిట్. సో వేరియస్ కంపారిజన్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మెటీరియల్ ఇన్ విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ అండ్ మెథడ్ ఆఫ్ శాంప్లింగ్కి యూస్ఫుల్నెస్. మెటీరియల్ ఏం యూస్ చేస్తారంటే ఆల్ సాయిల్స్ కెనాట్ పెనిట్రేట్ బోల్డర్స్. అన్ని టైప్ ఆఫ్ సాయిల్స్లో ఇది ఉపయోగపడుతుంది వాష్ బోరింగ్. బట్ బోల్డర్స్ ఆర్ కాబ్లర్స్ ఈ రెండింటి దగ్గర మనము యూస్ చేయలేము. అండ్ డ్రైవ్ శాంపిల్లో చూస్తున్నట్టయితే ఆల్ సాయిల్స్ దగ్గర మనం యూస్ చేయొచ్చు, బట్ బోల్డర్స్లో అండ్ లార్జ్ అబ్స్ట్రక్షన్స్లో మనం పెనిట్రేట్ చేయలేము. ఆగర్లో కూడా ఏంటంటే కొహెసివ్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం పెనిట్రేట్ చేయొచ్చు. కొహెజన్ లెస్ సాయిల్స్లో కూడా చేయొచ్చు, బట్ అది అబవ్ గ్రౌండ్ వాటర్ ఎలివేషన్ ఉండాలి. అంటే దాని యొక్క పొజిషన్ అనేది గ్రౌండ్ వాటర్ టేబుల్కి అబవ్గా ఉండాలి. కేబుల్ టూల్ ఎట్ సాయిల్స్ రాక్ అండ్ బౌల్డర్స్ ఈ మూడు దగ్గర దీన్ని మనం యూస్ చేయొచ్చు అనమాట. రోటరీ డ్రిల్ ఎట్ సాయిల్స్, రాక్స్, బౌల్డర్స్ సేమ్. టెస్ట్ పిట్ ఎట్ సాయిల్స్ లోవరింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ మే బీ నెసరీ. ఆల్ సాయిల్స్ లోవరింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ మే బీ నెసరీ. దాని తర్వాత మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ చూసినట్టయితే
వాష్ బోరింగ్లో శాంపిల్స్ రికవర్డ్ ఫ్రమ్ ద వాష్ వాటర్. వాష్ బోరింగ్లో శాంపిల్స్ అనేవి రికవర్ చేయబడతాయి. డ్రైవ్ శాంపిల్లో ఓపెన్ అండ్ పైప్ ఆర్ స్పూన్ డ్రివెన్ ఇంటూ ద సాయిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద హోల్. స్పూన్ అనేది బాటమ్ ఆఫ్ ద హోల్కి డ్రైవ్ చేయబడుతుంది. ఆగర్లో మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ ఏంటంటే మనం చేసేది శాంపిల్స్ రికవర్డ్ ఫ్రమ్ మెటీరియల్ బ్రాట్ అప్ బై ఆగర్స్. సో ఓకేనా, ఏవైతే మెటీరియల్స్ మనం డ్రైవ్ చేస్తామో వాటి ద్వారా శాంపిల్స్ అనేవి రికవర్ అవ్వబడతాయి. అండ్ కేబుల్ టూలో మనం చూసినట్టయితే బాల్డ్ శాంపిల్ ఆఫ్ చమ్డ్ మెటీరియల్ ఆర్ క్లే సాకెట్. దాని తర్వాత రోటరీ డ్రిల్ చూసినట్టయితే కట్టింగ్స్ రికవర్డ్ ఫ్రమ్ ఓకేనా డ్రై క్యాలిక్యులేటింగ్ ఫ్లూయిడ్ కేరింగ్ ఫర్ అన్డిస్టర్బ్డ్ శాంపిల్. అండ్ టెస్ట్ పేట్లో చూసినట్టయితే శాంపిల్స్ టేకన్ బై హ్యాండ్ ఫ్రమ్ ఒరిజినల్ పొజిషన్ ఇన్ గ్రౌండ్. అండ్ వాటి యొక్క యూస్ఫుల్నెసెస్ 1 by 1 చూసినట్టయితే వాష్ బోరింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ వాల్యూలెస్, సమ్టైమ్స్ డిసెప్టివ్. ఓకేనా, ఆల్మోస్ట్ వాల్యూలెస్, సమ్టైమ్స్ ఇది మనకు అసలు పనికి రాకుండా పోతుంది. అండ్ డ్రైవ్ శాంపుల్ చూసినట్టయితే రిలయబుల్ అనమాట. ఓకేనా, ఇన్కంపెన్సివ్ సాయిల్ కంపాక్షన్ ఈజ్ మెజర్డ్ బై రెసిస్టెన్స్ టు అడ్వాన్స్. అండ్ దాని తర్వాత ఆగర్ చూసుకున్నట్టయితే విజువల్ క్లాసిఫికేషన్ అండ్ ఇమ్హెడ్ టెస్ట్స్. దాని తర్వాత కేబుల్ చూసుకున్నట్టయితే విజువల్ క్లాసిఫికేషన్ అండ్ లిమిటెడ్ టెస్ట్స్. రోటరీ డ్రిల్ విజువల్ క్లాసిఫికేషన్ టెస్ట్ బిట్ మెటీరియల్ కెన్ బి ఇన్స్పెక్టెడ్ ఇన్ న్యాచురల్ కండిషన్ అండ్ ప్లేస్. సో ఇది బేసికల్లీ కంపారిజన్ ఆఫ్ బోరింగ్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ మెథడ్ చూసుకున్నట్టయితే రోటరీ డ్రిల్లింగ్ మెథడ్. సో ఇది హైలీ రెసిస్టెన్స్ స్ట్రేటా కేసెస్లో మాత్రం యూస్ అవుతుంది. సో ఇది వచ్చేసి రాక్ యొక్క స్ట్రేటా అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ రాక్స్ని రిలేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో క్రాక్స్, ఫీచర్స్ అండ్ జాయింట్స్ని వెలికి తీయడంలో ఉపయోగపడుతుంది. అండ్ ఈ మెథడ్ అనేది కన్వీనియంట్లీ శాండ్స్లో, సిల్స్లో యూస్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే బోర్ హోల్స్ అనేవి అడ్వాన్స్డ్ ఇన్ డెప్త్గా ఉంటాయి బై రోటరీ పర్క్యూషన్ మెథడ్ విచ్ ఈజ్ సిమిలర్ టు వాష్ బోరింగ్ టెక్నిక్. ఓకేనా, దాంట్లో కూడా అడ్వాన్స్డ్ ఇన్ డెప్త్గా ఉంటుంది, దీంట్లో కూడా అడ్వాన్స్డ్ ఇన్ డెప్త్గా ఉంటాయి. దాని తర్వాత ఒక డ్రిల్ రాడ్ సంబంధించి ఒక హెవీ స్ట్రింగ్ అనేది చోకింగ్ యాక్షన్ కోసం యూస్ చేస్తారు అనమాట. ఓకేనా, చోకింగ్ యాక్షన్ కోసము యూస్ చేస్తారు. అండ్ బ్రోకన్ రాక్ లేకపోతే సాయిల్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము వాటర్ని సర్క్యులేట్ చేయడం వల్ల రిమూవ్ చేయొచ్చు అనమాట. లేకపోతే మడ్ని డ్రిల్ చేయడం వల్ల లోపలికి రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ మడ్ని ఏ విధంగా డ్రిల్ చేస్తామంటే డ్రిల్ రాడ్స్ ద్వారా మనం రిమూవ్ చేస్తాము. అండ్ బిట్ అప్ త్రూ ద బోర్ హోల్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ఏ సెటిలింగ్ ట్యాంక్ ఫర్ రీకర్క్యులేషన్. ఓకేనా, దాని తర్వాత వాటిని సెటిలింగ్ ట్యాంక్లో అప్టైన్ చేసుకుంటాం అండ్ రీకల్క్యులేషన్ చేసుకుంటాం. ఒకవేళ డెప్త్ అనేది స్మాల్గా ఉంది, సాయిల్ అనేది స్టేబుల్గా ఉంది, వాటర్ మాత్రమే మనము యూస్ చేయొచ్చు అటువంటి టైంలో. మడ్ కాకుండా కేవలం వాటర్ మాత్రమే యూస్ చేయొచ్చు. బట్ హౌఎవర్ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ వాటిని లోపల బోర్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెబిలైజ్ చేయడానికి కూడా ఆ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. డ్రిల్లింగ్ మడ్ ఈజ్ స్లర్రీ ఆఫ్ బెంటోనైట్ ఇన్ వాటర్. స్లర్రీ అంటే ఏంటి మనం చూసుకొని ఉంటాం ఆల్రెడీ. సిటీలో కూడా మీరు స్లర్రీ గురించి వినుంటారు. మిక్చర్ ఆఫ్ సాలిడ్స్ అండ్ వాటర్ జనరల్లీ అని చూసుకున్నట్టయితే స్లర్రీ అంటే మిక్చర్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ అండ్ వాటర్. ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ ఏంటి, మడ్లో ఏదైతే సాలిడ్ పార్టికల్స్ ఉంటాయో అవి వాటర్తో పాటు. బెంటోనైట్ అంటే ఏదైతే వోల్కనిక్ యాష్ ద్వారా ఓకేనా ఫామ్ అయ్యే క్లే ఉంటుందో దాన్ని మనం బెంటోనైట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఈ బెంటోనైట్ ద్వారా ఫామ్ అయ్యే స్లర్రీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఈ రోటరీ డ్రిల్లింగ్లో యూస్ చేస్తాం అనమాట. సో ఈ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్ అనేది స్టెబిలైజింగ్ ఎఫెక్ట్కి దారితీస్తుంది. ఓకేనా, బోర్ హోల్ ఏదైతే ఉంటుందో అది స్టెబిలైజ్ అయిపోతుంది అనమాట. బట్ ఫుల్లీ అవ్వదు, పార్ట్లీ మాత్రమే అవుతుంది అనమాట, పార్షియల్లీ మాత్రమే అవుతుంది. ఎందుకంటే దానికి హై స్పెసిఫిక్ గ్రావిటీతో అది లీడ్ చేస్తుంది కాబట్టి. వెన్ కంపేర్ టు వాటర్ అండ్ పార్ట్లీ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ మడ్ కేక్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద హోల్. ఆబ్వియస్లీ ఎప్పుడైతే వాటర్తో పాటు వేరే స్లర్రీ కూడా ఉంటుందో, వేరే అదర్ స్టెబిలైజింగ్ మెటీరియల్స్ ఉంటాయో దాని యొక్క వెయిట్ అనేది పెరుగుతుంది. దాని యొక్క వెయిట్ అనేది పెరిగితే అండ్ అది ఓవరాల్గా స్పెసిఫిక్ గ్రావిటీతో యాక్ట్ అవుతుంది. దాని యొక్క డెన్సిటీ అనేది పెరుగుతుంది, స్టెబిలైజింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. యాజ్ ద స్టెబిలైజింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఇంపార్టెడ్ బై దిస్ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్, నో కేసింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో స్టెబిలైజింగ్ ఎఫెక్ట్ అనేది ముందే వచ్చేసింది కాబట్టి కేసింగ్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట ఒకవేళ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్ అనేది దీంట్లో యూస్ చేస్తే. ఓకేనా, ఈ మెథడ్ అనేది బోరింగ్ హోల్స్
వాటి యొక్క డయామీటర్ 10 సెంటీమీటర్ ఆర్ మోర్ ప్రిఫరబుల్లీ 15 to 20 సెంటీమీటర్ ఉంటే ఇది ప్రిఫరబుల్ అనమాట, సూటబుల్ అనమాట ఇటువంటి టైప్ ఆఫ్ మెథడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద రాక్స్. ఇట్ ఈస్ అన్ఎకనామికల్ ఫర్ హోల్స్ లెస్ దాన్ 10 సెంటీమీటర్ డయామీటర్. ఒకవేళ 10 సెంటీమీటర్ డయామీటర్ కంటే కూడా తక్కువగా ఉంటే అటువంటి టైంలో అది అన్ఎకనామికల్గా అయిపోతుంది. ద డెప్త్ ఆఫ్ వేరియస్ స్ట్రెటా కెన్ బి డిటెక్టెడ్ బై ఇన్స్పెక్షన్ ఆఫ్ కట్టింగ్స్ ఏదైతే ఉంటాయో లోపల మన అండర్ గ్రౌండ్, వాటిని మనం ఇన్స్పెక్ట్ చేసి మనం డెప్త్ ఆఫ్ వేరియస్ స్ట్రెటా అనేది తెలుసుకోవచ్చు. వేరియస్ లేయర్స్ ఆఫ్ సాయిల్, సబ్సర్ఫేస్ సాయిల్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది బేసికల్లీ రోటరీ డ్రిల్లింగ్లో జరిగే ఆపరేషన్ అనమాట. మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ప్రొసీజర్ జరుగుతుందో. స్క్రీనింగ్, దాని తర్వాత పంప్ సంక్షన్ అనేది అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక కేసింగ్ అనేది కూడా మనం వేస్తాం. కేసింగ్స్ అంటే ఏంటి, జనరల్లీ ఏవైతే కవర్ చేయడానికి మనం యూస్ చేసే మెటీరియల్స్ ఉంటాయో, ఓకేనా, ఆ షెల్ ప్రొవైడ్ చేయడానికి మనము యూస్ చేసే మెటీరియల్స్ ఏమైతే ఉంటాయో వాటిని కేసింగ్స్ అని చెప్పేసి అంటారు. కానీ బేసికల్లీ ఇవి లాసెస్ని, ఓకేనా, ఎన్కౌంటర్ చేస్తాయి అన్నమాట, అండ్ ప్రొటెక్ట్ చేస్తే వాటి నుంచి. సో అందుకని మనం ఒక కేసింగ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం. దాని తర్వాత బోర్ హోల్ వాల్ అనేది ఇక్కడ కింద ఉంటుంది. ఆ కేసింగ్ ఎండ్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, కటింగ్ సర్క్యులేటర్ టు సర్ఫేస్ త్రూ యాన్యులర్ స్పేస్ ట్రైకోన్ ఆయిల్, ఓకేనా, ఈ విధంగా ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ సెటిలింగ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక సెటిలింగ్ ట్యాంక్లో కలెక్ట్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ మెథడ్ పర్క్యూషన్ డ్రిల్లింగ్, ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ హాట్ సాయిల్స్, లేకపోతే సాఫ్ట్ రాక్, లేకపోతే ఆగర్ బోరింగ్, వాష్ బోరింగ్ ఎప్పుడైతే మనం ఎంప్లాయ్ చేయలేమో, ఓకేనా, ఆ మెథడ్స్ అనేవి అడాప్ట్ చేయలేము, అప్పుడు మనం ఈ పర్క్యూషన్ డ్రిల్లింగ్ దగ్గరికి వస్తాము, ప్రిఫర్ చేస్తాము, ఓకేనా. ఫర్ సచ్ స్ట్రెటా ఎక్కడైతే ఆ మెథడ్స్ అన్ని కన్వీనియంట్గా ఉంటుందో అటువంటి టైప్ ఆఫ్ స్ట్రెటాలో పర్క్యూషన్ డ్రిల్లింగ్ అనేది అడాప్ట్ చేస్తారు యూజువల్గా. సో ఇక్కడ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హోల్ అనేది ఆల్టర్నేటివ్లీ లిఫ్టింగ్ అండ్ డ్రాపింగ్ ఆఫ్ హెవీ డ్రిల్లింగ్ బిట్ ద్వారా మనం చేస్తాం అనమాట. ఏదైతే ఒక లోవర్ ఎండ్ ఆఫ్ ద డ్రిల్లింగ్ బిట్కి అటాచ్ అయ్యి ఉంటుందో ఆ డ్రిల్లింగ్ బిట్తో, ఆ యొక్క హెవీ డ్రిల్లింగ్ బిట్తో మనము కేబుల్కి అటాచ్ చేసి ఈ విధంగా లిఫ్టింగ్ అండ్ డ్రాపింగ్ చేయడం ద్వారా అడ్వాన్స్మెంట్ ఆఫ్ హోల్ అనేది మనం చేసుకోగలుగుతాం. దాని తర్వాత ఎడిషన్ ఆఫ్ శాండ్ ఇంక్రీజ్ ఆఫ్ ద కటింగ్ యాక్షన్ ఆఫ్ ద డ్రిల్లింగ్ బిట్ ఇన్ క్లేస్. ఎప్పుడైతే శాండ్ అనేది ఇంక్రీజ్ చేస్తామో కటింగ్ యాక్షన్, ఓకేనా, కటింగ్ యాక్షన్ ఆఫ్ ద డ్రిల్లింగ్ బిట్ ఇన్ క్లేస్ అనేది జరుగుతుంది. దాని తర్వాత వెన్ కోర్స్ కోహెజన్ లెస్ సాయిల్ ఈజ్ అన్కౌంటెడ్, కోహెజన్ లెస్ సాయిల్స్ అని చెప్పాను కదా మీకు. కోర్స్ అంటే ఆల్రెడీ అవి కోర్స్ పార్టికల్స్, శాండ్ అండ్ గ్రావెల్ అనేది. ఎప్పుడైతే అటువంటి టైప్ ఆఫ్ సాయిల్ ఎన్కౌంటర్ అవుతుందో క్లే మైట్ హ్యావ్ టు బి యాడెడ్ టు ఇంక్రీజ్ ద క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ స్లర్రీ అంటే స్లర్రీ యొక్క క్యారింగ్ కెపాసిటీని మనం ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేయాలి, క్లేని యాడ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే కోహెజన్ లెస్ సాయిల్స్ మనం ఎన్కౌంటర్ చేస్తామో. దాని తర్వాత క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ రీచ్ అయిన తర్వాత, అంటే మనం క్లే యాడ్ చేసి దాని యొక్క క్యారింగ్ కెపాసిటీని పెంచిన తర్వాత ఒక చర్న్ బీట్ అనేది రిమూవ్ చేస్తాం అనమాట. చర్న్ అంటే ఒక లార్జ్ డ్రిల్లింగ్, జనరల్లీ లార్జ్ డయామీటర్ ఆఫ్ హోల్స్ని మనం ప్రొవైడ్ చేయడానికి డ్రిల్లింగ్ చేయడము చర్న్ బిట్స్ అనేవి. అంటే అటువంటి టైప్ ఆఫ్ డ్రిల్లింగ్కి యూస్ చేసే బిట్స్ని చర్న్ బిట్స్ అని చెప్పేసి అంటారు. సో ఆ చర్న్ బిట్ని రిమూవ్ చేసి స్లర్రీని కూడా రిమూవ్ చేసి, ఓకేనా, మనం దాని తర్వాత ఏం చేస్తాము, క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్కి రీచ్ అవుతాం అన్నమాట. వీటి కోసం మనం ఏం చేస్తామంటే బెయిలర్స్ని, శాండ్ బంప్స్ని యూస్ చేస్తాం. దాని తర్వాత చేంజ్ ఇన్ సాయిల్ క్యారెక్టర్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కంపోజిషన్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ స్లర్రీ ఏదైతే ఉంటుందో, బయటకు వెళ్ళే స్లర్రీ ఏదైతే ఉంటుందో దాని యొక్క కంపోజిషన్ ద్వారా మనం సాయిల్ క్యారెక్టర్లో కూడా చేంజ్ని నోటీస్ చేస్తాం. ద స్ట్రోక్ ఆఫ్ బిట్ వేరీస్ అకార్డింగ్ టు ద గ్రౌండ్ కండిషన్స్. గ్రౌండ్ కండిషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం స్ట్రోక్ అనేది మనం ఇంపార్ట్ చేస్తాం. జనరల్లీ 45 to 100 సెంటీమీటర్ డెప్త్ విత్ రేట్ ఆఫ్ 35 to 60 డ్రాప్స్ పర్ మినిట్. అంటే ప్రతి నిమిషానికి 35 to 60 డ్రాప్స్ ఉండేలాగా రేట్ చూసుకొని 45 to 100 సెంటీమీటర్ డెప్త్ వరకు మనము ప్రొవైడ్ చేసుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ ఫర్ హోల్ ఆఫ్ డయామీటర్ లెస్ దాన్ 10 సెంటీమీటర్. సో ప్రీవియస్ రోటరీ డ్రిల్లింగ్ లాగానే దీంట్లో కూడా 10 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉండే హోల్కి, ఓకేనా, ఇది కన్వీనియంట్ కాదు. ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సాయిల్స్ అండ్ రాక్స్ అండ్ కెన్ డ్రిల్ ఎనీ మెటీరియల్ని డ్రిల్ చేస్తుంది. బట్ కొన్ని రాక్స్ని, కొన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్ని ఇది కన్వీనియంట్ కాదు, ఇది సూటబుల్ కాదు. వన్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మెటీరియల్ అట్ ద బాటమ్ ఆఫ్ ద హోల్ అనేది హెవీ బ్లోస్ వల్ల డిస్టర్బ్ అవుతుంది అనమాట. దాని ద్వారా దాంట్లో ప్రాపర్టీస్లో చేంజ్ అనేది మనం చూస్తాము. సో హెవీ బ్లోస్ ఆఫ్ ద చిజల్, ఓకేనా, చిజల్ అంటే ఇది కట్ చేయడానికి యూజ్ చేసే షార్ప్ టూల్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బాటమ్ ఆఫ్ ద హోల్ దగ్గర ఉంటే మెటీరియల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, డిస్టర్బ్ అయిపోతాయి. హెన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ గుడ్ క్వాలిటీ అన్డిస్టర్బ్డ్ శాంపిల్స్. సో అన్డిస్టర్బ్డ్ సాయిల్స్ శాంపిల్స్ అనేవి ఎప్పటికైనా కానీ అటువంటి టైప్ ఆఫ్ సాయిల్ అనేది మనకు చాలా కన్వీనియంట్ అండ్ చాలా యూస్ఫుల్. బట్
గుడ్ క్వాలిటీని మనం ప్రాసెస్ చేయడం మనకు కష్టం అనమాట. ఎందుకంటే ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాసెస్ వల్ల ఇట్ కెనాట్ డిటెక్ట్ థిన్ స్ట్రాటా యాజ్ వెల్. థిన్ స్ట్రాటాని కూడా అది డిటెక్ట్ చేయలేదు, ఓన్లీ హెవీ స్ట్రాటాస్ని మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతుంది. సో ఇక్కడ మనం ఓవరాల్లీ ప్రాక్టికల్లీ చూసుకుంటే ఈ విధంగా ఒక ట్రైపాడ్ని సెట్ చేసి పైన ఒక పుల్లీని సెట్ చేసి మనం ఏం చేస్తాం, పర్క్యూషన్ డ్రిల్లింగ్ అనేది యూస్ చేస్తాం, అంటే డ్రిల్లింగ్ బిట్స్ యూస్ చేస్తాం. సో 45 to 100 సెంటీమీటర్ డెప్త్ ఉంటేనే అది కన్వీనియంట్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్. అది కూడా 10 సెంటీమీటర్ తక్కువ డయామీటర్ ఉంటే కూడా మనం ఈ మెథడ్ని అడాప్ట్ చేయలేము. ఈ విధంగా బేసికలీ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ కంటిన్యూస్ శాంప్లింగ్. దిస్ శాంప్లింగ్ ఆపరేషన్ అడ్వాన్సెస్ ద బోర్హోల్ అండ్ ద బోరింగ్ ఈజ్ అకంప్లిష్డ్ ఎంటైర్లీ బై టేకింగ్ శాంపిల్స్ కంటిన్యూస్లీ. బోరింగ్ అనేది ఎలా కంప్లీట్ చేస్తామో శాంపిల్స్ని కంటిన్యూస్గా తీసుకోవడం ద్వారా. ద కేసింగ్ యూజ్ టు ప్రివెంట్ ద కేవింగ్ ఇన్ హోల్స్. ఓకేనా, కేవింగ్ అంటే ఏంది, క్యావిటీస్ని ఫామ్ చేయడం జనరల్లీ మనం వినుంటాము. కేవింగ్ అంటే ఓకేనా, ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ కేవ్స్. సో casing is used to prevent the caving in soils. It provides more reliable and detailed information on soil condition than the other methods. ఇదే మనకు ఎక్కువగా రిలయబుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సాయిల్ కండిషన్ పైన ఇదే మనకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ డీటెయిల్డ్ అండ్ స్పెషల్ ఫౌండేషన్ ఎక్స్ప్లోరేషన్ ఫర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో స్పెషల్ ఫౌండేషన్ ఎక్స్ప్లోరేషన్లో మనం దీన్ని ఎక్స్టెన్సివ్లీ యూజ్ చేయడానికి ఇది మనకు పనికొస్తుంది. ఇట్ ఈస్ అ స్లోవర్ మెథడ్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఇంటర్మీడియట్ శాంప్లింగ్. ఓకేనా, ఇంటర్మీడియట్ అంటే మీరు వినుంటారు. జనరల్లీ ఇంటర్మీడియట్ అంటే ఏంది, కమింగ్ అండ్ గోయింగ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి అంటారు కదా. ఓకేనా, ఇట్ ఈస్ స్లోవర్ మెథడ్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఇంటర్మీడియట్ శాంప్లింగ్. వెన్ మోటర్ అండ్ రోటరీ డ్రిల్లింగ్ rigs or power driven augers are not available, continuous sampling may be used to advantage for advancing large diameter borings in stiff and tough strata. ఓకేనా, స్టిఫ్ స్ట్రేటా అండ్ టఫ్ స్ట్రేటాస్లో మనము అడ్వాన్సింగ్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనకు రోటరీ డ్రిల్లింగ్స్ కానీ వేరే ఏదైతే మోడర్న్ మెథడ్స్ ఉంటాయో అవి యూజ్ అవ్వవో అప్పుడు మనం ఈ కంటిన్యూస్ శాంప్లింగ్ని యూజ్ చేస్తాం అనమాట. సో కంటిన్యూస్ శాంప్లింగ్ ఒక ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా రివిజన్ చేసుకుంటాం అనమాట. దాని యొక్క సెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో 2 బిట్స్ అనేవి మనం హోల్స్లో డ్రైవ్ చేసుకుంటాము. సో లార్జ్ డయామీటర్స్ కూడా మనకు ఇవి పనికి వస్తాయి అన్నమాట. సో ఈ వీడియోలో ఎంతవరకు స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్.